డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అలాట్మెంట్ లెటర్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు సంతోషం వ్యక్తం చేశారు. నూతనంగా ఎంపికైన అభ్యర్థులు సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో తమకు ఇంత త్వరగా రిజల్ట్స్ను ప్రకటించి ఉద్యోగాలు కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 15 పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో దసరా తర్వాత బడులకు కొత్త ఉపాధ్యాయులు రానున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 278 మంది గురువులు కొత్తగా రానుండడంతో విద్యా బోధన సమస్యలు సైతం తీరనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి నూతన నియామక ఉపాధ్యాయులకు మిఠాయిలు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. మాది నిర్మల్ జిల్లా కుంటార మండలం కల్లూరు గ్రామం. ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సి 2024లో స్కూల్ అసిస్టెంట్ విభాగం సోషల్లో ఉద్యోగం సాధించడం జరిగింది. అదేవిధంగా మా కల్లూరు గ్రామం నుంచి 7 ఈ డిఎస్సి 2024లో ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ డిఎస్సి 2024ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని 65 రోజుల్లోనే ఈ నియామక ప్రక్రియను ముగించడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి నియామక పత్ర కార్యక్రమంలో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మా అందరితో ఒక ప్రతిజ్ఞ చేయించారు. మాది పెద్ద ఫ్యామిలీ. సో దానికోసం మా పేరెంట్స్ కళ నెరవేర్చడానికి జాబ్ చేయడానికి ప్రిపేర్ అయ్యాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇన్ టైంలో ఎగ్జామ్ పెట్టేసి మా మధ్యలో ఎన్నిసార్లు బ్రేక్ వచ్చినా సరే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్ టైంలో ఎగ్జామ్ పెట్టేసి 65 డేస్లో మాకు అలాట్మెంట్ లెటర్ ఇచ్చేసారు. మా కళ నెరవేరింది. మా పేరెంట్స్ అందరూ ఫుల్ హ్యాపీ. తొందర మా ప్లేసెస్ కూడా ఇచ్చేసి